Hello, my dear students. ఎలా ఉన్నారు? సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ దట్ మ్యామ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, కొంచెం నర్వస్ గా ఉంది, చాలా సిలబస్ ఉంది, కానీ టైం సరిపోవట్లేదు, అసలు టైం ఉండట్లేదు, అండ్ మ్యామ్ ఏం చదవాలో తెలియట్లేదు, సో కొంచెం స్ట్రెస్డ్ గా ఉంది. సో ఇలాంటి ఆన్సర్స్ ఇప్పుడు అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. బికాస్ వన్స్ ఎస్ఏ1 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి రియాలిటీ అంటే ఏంటో అర్థమైంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడున్నాము అన్న విషయం సో చాలా మంది స్టూడెంట్స్ క్లారిటీ వచ్చింది. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ కి పేపర్ అనలైజ్ చేసుకోవడం రాక ఇంకా అదే ఫ్లోలో ఉన్నారు. బట్ స్టూడెంట్స్, లెట్ మీ టెల్ యూ, ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మిమ్మల్ని ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేయడానికో కాదు. మీకు కొంచెం రిలీఫ్ ఇచ్చి మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా బయటపడాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి అని చెప్పడానికి ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాను. అండ్ నేను ఎక్కువ టైం తీసుకోను అండ్ ఎక్కువ భయపెట్టాలనుకోవట్లేదు. షార్ట్ గా సింపుల్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, డిసపియర్ ఫర్ ఫ్యూ డేస్ అని. అంటే అందరికీ కనబడకుండా దాక్కోవడమో లేకపోతే ఒక రూమ్ లోనే ఉండిపోవడమో కాదు. నువ్వు అందరితో ఉండు, అందరికి కనిపించు, ఫిజికల్ గా నువ్వు అందరికి కనిపించు. నువ్వు అక్కడ ఉన్నావు, కాలేజ్కి వచ్చావు, స్కూల్కి వచ్చావు, అటెండెన్స్ వేసుకున్నావు, ఇదంతా ఓకే. ఫిజికల్ గా నువ్వు అందరికీ కనిపించు, కానీ మెంటల్ గా నువ్వు ఏం చేస్తున్నావో దాని మీద మాత్రమే ఫోకస్ చేయి. ఎందుకు? ఇప్పుడు మన ముందర ఒక 2 వస్తువులు ఉన్నాయి, ఆ రెండిట్లో నేను దేన్నన్నా ఒకదాన్ని చూస్ చేసుకోని అన్నాను. అప్పుడు ఏం చూస్ చేసుకుంటావు? నేను ఇచ్చిన ఆప్షన్స్లలో ఐదర్ ఆప్షన్ 1, 2 మాత్రమే చూస్ చేసుకుంటావు. దీనికి నీకు పెద్దగా టైం ఏం పట్టదు, మహా అంటే ఒక 30 seconds లో నువ్వు చూస్ చేసుకుంటావు. నీకు నేను 50 ఆప్షన్స్ ఇచ్చాను, వీటన్నిటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోని అన్నాను. అప్పుడు ఏం చేస్తావు? నేను ఇచ్చే 30 seconds నీకు అర్థం సరిపోతుందా? కేవలం నేను ఇచ్చిన ఆప్షన్స్లలో సగం చదవడానికే పోతుంది. ఇంకా నువ్వేం చూస్ చేసుకుంటావు? ఇక్కడ సేమ్ మీతో కూడా అదే జరుగుతుంది. మీరు చేయాలనుకునే పనులు చాలా ఉన్నాయి, కానీ మీ దగ్గర టైం కొంచెమే ఉంది, కాబట్టి మీరు ఏ పనిని పూర్తిగా చేయలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏంటి? మ్యామ్ నాకు స్కూల్ వర్క్ చాలా ఇస్తున్నారు కాబట్టి నేను ఏది చేయలేకపోతున్నాను, ఇది కాదు రీజన్. నేను ఇక్కడ మాట్లాడేది మీ రిమైనింగ్ డిస్ట్రాక్షన్స్ గురించి. ఇందులో డిస్ట్రాక్షన్స్ అని అంటే ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తున్న నాకు క్వైరీస్ ఎట్లా ఉన్నాయని అంటే, మ్యామ్ నేను డిప్రెస్ అవుతున్నాను, సో డిప్రెషన్ లోకి వెళ్తున్నాను అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టైంలో అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అసలు డిప్రెషన్ కి స్పెల్లింగ్ కూడా తెలియదు మాకు. అసలు అంటే ఏంటి, ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు, ఒక ప్లేసా అన్న ఫీలింగ్ లో ఉండే. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ డైరెక్ట్లీ సేయింగ్ దట్ ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్, ఐఎమ్ టెన్స్డ్, ఇట్లాంటి పదాలు చాలా వాడుతున్నారు. కాబట్టి సో వీటిని ఇలాంటి ఆలోచనని తీసేయండి. ఇంకొక విషయం, కంపేరింగ్ ఎక్కువైపోయింది. ఎంతసేపు మనం ఎంత బాగా చదివినా కూడా టీచర్స్ 10th class లో ఎగ్జామ్స్ రెగ్యులర్ గా పెడతారు, వారానికి కనీసం 2-3 అయినా రాస్తారు. ఆ రాసినప్పుడు మనకు వచ్చిన మార్కుల కన్నా ఖచ్చితంగా ఎవరికో ఒకరికి క్లాస్ లో ఎక్కువ మార్కులు వస్తాయి. దాన్ని చూసి ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు, నాకు ఎందుకు రాలేదు అని. ఎందుకంటే మనకి మైండ్ లో ఒక ఫీలింగ్ ఉంటుంది, రైట్? సో ఈ క్లాస్ లో ఎప్పుడు ఏం జరిగినా కూడా నేనే టాప్ లో ఉండాలి, అది మీ ఒక్కడికే కాదు అందరికీ ఉంటది. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్స్ అనేవి వస్తాయి. ఇట్లా డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా ఉండాలి అని అర్థం చేసుకునే ఇప్పుడు మెచ్యూరిటీ నీకు అంతా ఉండకపోవచ్చు, బికాస్ క్లాస్ 10th ఉన్న ఏజ్ కి. కానీ అయినప్పటికీ కూడా మనకి ఒక పాత్ ఉంది, వీటన్నిటి నుంచి ఎలా డిస్ట్రాక్ట్ అవ్వాలి అని. ఇంకొక కొంచెం విషయం ఏంటి, నేను ఈ పని చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే టీచర్స్ లేకపోతే మా పేరెంట్స్ నా మీద పెట్టుకున్న హోప్స్ పోతాయేమో, ఇలాంటి ఆలోచనలతో కూడా. సో చాలా మందికి ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళ యాక్చువల్ క్యాపబిలిటీస్ ని రీచ్ అవ్వలేక మధ్యలోనే ఆగిపోతున్నారు. మరి వీటన్నిటిని కూడా నువ్వు నీ కెపాసిటీ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ప్రాపర్ గా ప్రొడక్టివ్ గా ఒక డేని గడపాలి, నువ్వు అనుకున్నది గోల్ ని రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అంటే, దానికి డిసపియర్ ఫర్ ఫ్యూ డేస్ అని అంటే అది మినిమం 30 days పెట్టుకోండి. అండ్ మాక్సిమం ఇప్పటిదాకా ఎగ్జామ్ కు ఉన్నది 90 days. ఈ మినిమం 30 days to 90 days నీ కెపాసిటీని ఒకసారి నువ్వు అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికన్నా 30 days డిసపియర్ అయిపో. మ్యామ్ డిసపియర్ ఎందుకు అవ్వాలి, అసలు డిసపియర్ అయ్యి ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడడం తగ్గించు, ఎక్కువ వినడం నేర్చుకో. ఎందుకనంటే మనకి ఒక ఫేమస్ పర్సన్ జోయల్ ఆస్టిన్ అనే పర్సన్ ఏం చెప్తున్నాడు అని అంటే, యూ క్యాన్ చేంజ్ యువర్ వరల్డ్ బై చేంజింగ్ యువర్ వర్డ్స్. సో మీరు ఎప్పుడన్నా విన్నారా, నేను ఇది చెయ్యలేకపోతున్నాను అని అంటే నిజంగానే రేపు పొద్దున వాడు పని చేయదు. నాకు ఇలా అనిపిస్తుంది అని అంటే రేపు పొద్దున్న నిజంగానే వాళ్ళకి అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీచర్ రేపు ఎగ్జామ్ పెడతానని అన్నది, ఓకే 4 chapters ఇచ్చి చదువుకురండి, నేను రేపు ఎగ్జామ్ పెడతాను అన్నది. నువ్వు ఇవాళ అనేస్తావు నువ్వు ఫ్రెండ్తో, నేను 4 chapters అంటే చదవలేనేమోరా, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, లేకపోతే నేను ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, మహా అంటే నేను 2 చదువుతానేమో అని నువ్వు ఫ్రెండ్తో క్యాజువల్ గా అన్న మాటలు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ బ్రెయిన్ యాక్చువల్ గా అదే నిజం అనుకొని నువ్వు కేవలం 2 చదువుకొని వస్తావు. కావాలంటే వీటిని చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మీరు, ఒకసారి రీకాల్ చేసుకోండి. మనం ఏదైతే మాట్లాడతామో మన బాడీ అదే తీసుకుంటుంది. మన బాడీకి తెలియదు నువ్వు మాట్లాడింది మంచి విషయమా
చెడ్డ విషయం అంటే నెగిటివ్ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అని. ఎందుకు మన బాడీకి ఒక ఎనర్జీని అట్రాక్ట్ చేసుకునే ఒక పవర్ ఉంటుంది. సో దీంట్లో నువ్వు ఏది ఆలోచిస్తే అది నువ్వు చేసేస్తావు, నువ్వు ఏది మాట్లాడితే అది జరిగిపోతుంది, అంటే నీ బాడీ అట్లా ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీ వర్డ్స్ అనేవి నెగటివ్ పాత్ లో ఉండొద్దు. వేరే వాళ్ళని తిట్టడమో లేకపోతే వేరే వాళ్ళ గురించి నెగటివ్ గా ఆలోచించడం అండ్ మీ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడుకోవడం, గివప్ ఇచ్చేస్తున్నానని చెప్పడం, ఇలాంటివి మానుకోండి. పాజిటివ్ సెంటెన్సెస్ మాట్లాడండి. లైక్ నేను రేపు మంచి ఎనర్జీతో ఫుల్ చాప్టర్ ని ఫినిష్ చేస్తున్నాను, రేపు నేను ఈ 2 గంటలు ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నాను, నేను నా వీక్ ఏరియా పైన నేను వర్క్ చేసి నేను స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ చేసుకుంటాను. ఇలాంటి పాజిటివ్ విషయాలు మాట్లాడండి. సో దాట్ మీ డే మారుతుంది. డే మారిందని అంటే మీ వర్క్స్ మారుతాయి, హ్యాబిట్స్ మారుతాయి. మీ హ్యాబిట్స్ మారినాయంటే ఆటోమేటిక్ గా మీ రిజల్ట్స్ మారుతాయి. కాబట్టి మీ పదాలు, మీ నాలుక, మీ టంగ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. కాబట్టి దాన్ని ఎట్లా పడితే అట్లా వాడకండి. అంటే వేరే వాళ్ళని తిట్టడానికో లేకపోతే ఏదో పడితే అది మాట్లాడడానికో అనట్లేదు నేను. పాజిటివ్ విషయాలు మాట్లాడండి. నీ గురించి అయినా అది అవతల వాడి గురించి అయినా. ఇంకా నీ గురించి కాకుండా అవతల వాడి గురించి నెగిటివ్ గా మాట్లాడడం అంటే నీ బ్రెయిన్ అది అవతల వాడికి అది ఎంత ఎఫెక్ట్ చేస్తో తెలియదు, కానీ నిన్ను మాత్రం చాలా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ మైండ్ లో నుంచి అండ్ నెగిటివిటీని తీసేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ కేర్ వాట్ యు థింక్. నేను ఇందాక చెప్పాను కదా, సో నేను ఈ పని చేస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఈ పని చేయడం వల్ల అవతల వాళ్ళకి నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుందేమో. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఒకరిని అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేసే పనులే ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడదాం అనుకుంటున్నాను, స్టేజ్ ఎక్కి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే నా టీచర్స్ మీద లేకపోతే నా ఫ్రెండ్స్ మధ్యలో నా ఇంప్రెషన్ పోతుందేమో, మాట్లాడకుండా ఉన్నదే నయం. కానీ దానివల్ల నీకు ఒక స్టేజ్ ఫియర్ వచ్చిందా? సో అట్లా కాకుండా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయి. మంచి విషయం అయ్యి నువ్వు చేసే పని వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉన్నట్లయితే. అలాగే నువ్వు ఇప్పుడు డిసపియర్ అయిపోయిన తర్వాత కేవలం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ గోల్ సెట్ చేసుకో. ఫస్ట్ ఏ చాప్టర్ లో నువ్వు హై వెయిటేజ్ చాప్టర్స్, నేను లాస్ట్ 3 months స్ట్రాటజీ ఇచ్చిన కదా, దానిలో చెప్పినట్టుగానే ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ లో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్ తీసుకో. వాటిని ఇంత టైం లోపల నేను ఫినిష్ చేయాలి. అంత ఫినిష్ చేయాలి అని చెప్పినా కానీ నేను స్కూల్కి వెళ్ళొద్దు లేకపోతే ఇంట్లోనే కూర్చో రూమ్ లాక్ వేసుకో అని చెప్పట్లేదు. స్కూల్కి వెళ్ళు, నువ్వు టీచర్స్ తో కమ్యూనికేట్ అవ్వు, నీ ఫ్రెండ్స్ తో అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం స్ట్రాటజీస్ వాడుతున్నారు ఇవి కనుక్కో. ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకో. నీకేదైనా డౌట్ వస్తే టీచర్స్ నో లేకపోతే నీ టాపర్ ఫ్రెండ్ నో అడిగి కనుక్కో. ఇలాంటి వాటికి మాత్రమే, పనికొచ్చే వాటికి మాత్రమే నీ టైం ఇవ్వు. సో నువ్వు ఏదన్నా రేపు పొద్దున ఒక పని చేస్తున్నావు అంటే ఇది నాకు ఎట్లా పనికొస్తుంది, ఇది పని చేయడం వల్ల ఇప్పుడు 4 స్టూడెంట్స్ అక్కడ లంచ్ టైంలో కూర్చొని మాట్లాడుతున్నారు, కొంతమంది జోక్స్ వేసుకుంటున్నారు లేకపోతే పాటలు పాడుకుంటున్నారు. సో ఒక్క నిమిషం ఆలోచించు, ఇప్పుడు నేను వాళ్ళతో కూర్చొని ఆ పాటలు పాడుకోవడము, ముచ్చట్లు పెట్టడమో లేకపోతే కామెంట్స్ చేయడం వల్ల నాకేంటి లాభం, నాకేమైనా పనికి వస్తుందా, రేపు నేను పెట్టుకున్న గోల్కి అది అవసరమా కాదా? ఇలాంటి ఆలోచనలు పెట్టుకోండి. సో ప్రతిసారి నువ్వు కొద్ది రోజులు ఒక 21 days ఇది ఫాలో అవ్వు, ఆటోమేటిక్ గా నువ్వు త్రూ అవుట్ ద ఇయర్ నీకు 21 days అలవాటు అవుతుంది, నువ్వు తర్వాత కూడా అదే పనులు చేస్తా. ఓకే. అండ్ ఇంకొకటి నాన్న, నువ్వు చేయగలిగిన వాటిని నువ్వు ఈ పని చేస్తే ఆ పని మారుతుంది లేకపోతే ఏదో కొంత రిజల్ట్ ఉంటుంది అని అనుకున్న వాటిని మాత్రమే చేయి. నీ కంట్రోల్లో ఉన్న పనులను మాత్రమే చేయి. నీ కంట్రోల్లో లేని వాటిని గురించి నువ్వు ఆలోచించకు, నువ్వు టైం స్పెండ్ చేయి. ఓకే. ఈ విషయం కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం నాన్న, మనకి ద ఎక్స్పర్ట్ ఆఫ్ ఎనీథింగ్ వాజ్ వన్స్ అ బిగినర్. సో ఒకసారి నువ్వు ఏ పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళ బయోగ్రఫీ అన్న చదువు, లేదంటే మనకి నార్మల్ గా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయి కొన్ని బయట. కొంతమంది మన ఏపీజే అబ్దుల్ కలాం గారిది కానీ లేకపోతే ఆ బల్బ్ కనిపెట్టిన ఎడిసన్ కానీ లేకపోతే ఇలాంటి ఏవో బయట మనకి యూట్యూబ్ లో కూడా స్టోరీస్ ఉంటాయి. ఒకసారి వాళ్ళ అచీవ్మెంట్స్ చూడు. ఆ ఒక్క అచీవ్మెంట్ వెనక వాళ్ళు ఎన్ని ఇయర్స్ కష్టపడి ఉంటారు. ఎడిసన్ మనకి ఎంత పెద్ద సైంటిస్ట్ తెలుసు. ఆయన ఏం కనుక్కున్నాడు? బల్బ్ కనుక్కున్నాడు. ఆ ఒక్కసారి ఆ బల్బ్ కనుక్కోవడానికి ఆయన ఎంత టైం స్పెండ్ చేశాడు అనుకుంటున్నారు? ఎన్నిసార్లు ట్రై చేశాడు అనుకుంటున్నారు? 10,000 సార్లు ఆయన ఫెయిల్ అయ్యాడు. ఒక్క బల్బుని కనిపెట్టడానికి ఆయన 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు అన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఆయన ప్రాసెస్ లో ఉన్నప్పుడు తెలియలేదు. ఆయన సక్సెస్ అయిన తర్వాత ఆయన అంతటా ఆయన చెప్పేంత వరకు తెలియలేదు. అంటే ఇక్కడ నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఒక గోల్ కోసం కష్టపడుతున్నప్పుడు నీ పెయిన్ గాని, నీ హార్డ్ వర్క్ గాని, నీ ఫెయిల్యూర్ ని గాని, నీ కష్టాలని, నీ ఫీలింగ్స్, వీటన్నిటినీ కూడా బయటి ప్రపంచానికి తెలియనీయకుండా చూసుకో. అంటే ఇక్కడ మేబీ నువ్వు షేర్ చేసుకోవాలనుకుంటే నీ పేరెంట్స్ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫైన్, కానీ అది దాటి బయటికి వెళ్ళి నీ ఫ్రెండ్స్ లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ టీచర్స్, ఇట్లాంటి టీచర్స్ కూడా ఫైన్.
అది అంతవరకు కూడా ఓకే, కానీ మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర దాకా తీసుకెళ్ళారు. అండ్ నువ్వు ఏ ప్లాన్ చేసావు, నువ్వు రేపు పొద్దున ఏం స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నావు, డైలీ నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు, ఏమేం కంప్లీట్ చేసావు, ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మిత్ ఉంటది, లైక్ అది మిత్ అనుకున్నా లేకపోతే నిజం అనుకున్నా, ఇది నేను నమ్ముతాను. మనం ఏదైనా ఒక పని చేద్దామని అనుకున్నప్పుడు మనం అది నలుగురికి షేర్ చేసుకుంటే ఆ పని కాదు. ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు అందరికీ చెప్పుకో, కానీ చేసే పని చేస్తున్నప్పుడే నువ్వు ఆ పని బయటికి చెప్తే అది కాదు. సో ఇదే స్ట్రాటజీ మీరు చదివేటప్పుడు కూడా చెయ్యండి. దట్ ఇట్స్ సింపుల్ కోట్ నాన్న, వర్క్ ఇన్ సైలెన్స్, లెట్ ద సక్సెస్ టాక్, లెట్ ద సక్సెస్ చేసే సౌండ్ ఎనఫ్. నువ్వు ఎంత వర్క్ చేసావు దాని వెనకాల అనేది ఫైన్. సో ఇక్కడ నువ్వు ఓన్లీ, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఓన్లీ మ్యామ్ మీరు సైంటిస్ట్ పేర్లు చెప్పారు, లేకపోతే పెద్ద పెద్ద మనుషుల పేర్లు చెప్పారు, అది కూడా కాదు. సరే, మీ అందరికీ ఇష్టమైన ఒక ఫేమస్ హీరోనో లేకపోతే ఒక ఫేమస్ యూట్యూబర్నో ఇన్ఫ్లుయెన్సర్నో తీసుకోండి. వాళ్ళు ఈ పొజిషన్ కి రావడానికి ఎన్ని ఇయర్స్ కష్టపడి ఉంటారు. వాళ్ళు ఒక సాంగ్ కంపోజ్ చేసే మ్యూజిషియన్ కి ఒక సాంగ్ హిట్ అవ్వాలి అని అంటే దాని వెనకాల కొన్ని ఇయర్స్ కష్టం ఉంటది. ఒక హీరో ఒక సినిమా హిట్ అయింది అని అంటే వెనకాల ఎన్ని ఫ్లాపులు ఉండి, వెనకాల ఎన్ని సినిమాల్లో ఆయన చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ వెళ్తే ఆ పొజిషన్ కి వచ్చి ఉంటారు. సో ఎవ్వరు కూడా ఏ ఫీల్డ్ లో ఎవ్వరు కూడా వన్ నైట్ లో స్టార్ అయిపోరు. దాని వెనకాల చాలా ఇయర్స్ కష్టం ఉంటది. ఆ అవకాశం మనం తీసుకురావాలి అంతే. ఆ అవకాశం వచ్చే వరకు మనం చూడాలి. అట్లా అని చెప్పి నేను 10th లో ఈసారి ఈ ఇయర్ నాది కాదు, ఈ టైం నాది కాదు అని ఊరుకోవద్దు. సో ఇక్కడ ప్రతి రోజు, ప్రతి సిచ్యువేషన్, ప్రతి ఎగ్జామ్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. వాటిని ఉపయోగించుకో, వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకో, అండ్ దాని తర్వాతే నువ్వు నీ ఫైనల్ ఎగ్జామ్ లో నువ్వు అనుకున్న రిజల్ట్ ని తీసుకోగలవు. ఓకే. అండ్ ఇంకొక విషయం నాన్న, మనకి గోల్స్ ఎప్పుడు కూడా చిన్న చిన్నగా పెట్టుకోదు. ఇప్పుడు 10/10 కి అవుట్ ఆఫ్ 10 నేను ఒక 8 తెచ్చుకుంటే చాలు, లేకపోతే నేను ఒక 7.5 తెచ్చుకుంటే చాలు, సేఫ్. నేను అంతకు మాత్రమే కష్టపడతాను, నేను అంతకు మించి ఎక్కువ కష్టపడలేదు. ఎక్కువ గోల్ పెట్టుకుంటే ఎక్కువ కష్టపడాలి, ఇలాంటివన్నీ వద్దు. ఎప్పుడు కూడా మన గోల్ ఎప్పుడు కూడా మాక్సిమం ఉండాలి. దానికోసం మనం ఎఫర్ట్స్ కూడా అంతే రేంజ్ లో ఉండాలి. సో దట్ నువ్వు గోల్ ఇంత పెట్టుకున్నావు అని అంటే కనీసం నీ ఎఫర్ట్స్ ఈ రేంజ్ లో అన్నా ఉంటాయి. అది నువ్వు గోలే ఇక్కడ పెట్టుకున్నావు అంటే నీ ఎఫర్ట్స్ ఇలా ఉంటాయి. కాబట్టి గోల్ ని ఎక్కువగా పెద్దగా సెట్ చేసుకోండి, అండ్ అలాగే దాన్ని సాధించే వరకే ఆగకండి. ద ఓన్లీ వన్ పాయింట్ ఈస్ డైలీ కన్సిస్టెన్స్ గా ఎంతో కొంత చదవండి, అండ్ అలాగే చదివిన వాటిని రెగ్యులర్ గా వీక్లీ వైజ్ గా రివైజ్ చేసుకోండి. సో నువ్వు కంప్లీట్ గా నువ్వు అనుకున్న పొజిషన్ ని రీచ్ అవ్వాలంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళలేవు. దాని మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి. దాని మధ్యలో నువ్వు ఒక కాన్సెప్ట్ ని, సిలబస్ ని ఫినిష్ చేయడం దగ్గర నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం, అండ్ అలాగే పేపర్స్ ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని అనలైజ్ చేయడం, దాని తర్వాత ప్రాక్టీస్ చేసి నీ పేపర్ నువ్వు కరెక్షన్ చేసుకొని మిస్టేక్స్ తెలుసుకోవడం, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి నువ్వు ఉన్న పొజిషన్ నుంచి సక్సెస్ వెళ్ళడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆ చాలా స్టెప్స్ అన్ని దాటడానికి యూ నీడ్ టు డిసపియర్ ఫ్రమ్ ఆల్ దోస్ స్టఫ్, లైక్ డిస్ట్రాక్షన్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే నెగటివిటీ దగ్గర నుంచి కానీ, ఆర్ ఎల్స్ బయట నువ్వు ఎంత ఫోకస్ చేస్తే నీకు అంత స్ట్రెస్ కనిపిస్తాయి, అంత అన్వాంటెడ్ థింగ్స్ కనిపిస్తాయి. కాబట్టి యూ నీడ్ టు అవాయిడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ డిస్ట్రాక్షన్స్. అందుకే డిసపియర్ యువర్ సెల్ఫ్ అన్నాను. దానికి ఇంట్లో కూర్చోమని అర్థం కాదు. ఓకే. సో నెక్స్ట్ 30 days మీరు ఆర్ యూ రెడీ టు డూ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్? ఒకవేళ యూ ఆర్ రెడీ అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ దట్ ఐ ఆమ్ రెడీ టు డిసపియర్, అండ్ మన ఎగ్జామ్స్ లో మేము అనుకున్న సాధిస్తామని డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ గైస్, ఇంకా మీకు మీ మీద ఏమైనా కాన్ఫిడెన్స్ లేకున్నా, మీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ ఎగ్జామ్ రిలేటెడ్ ఏమైనా క్వైరీస్, ఇష్యూస్ ఉన్నా కూడా వన్స్ నాకు ఒకసారి చెప్పండి, దాని మీద మనం వీడియో చేద్దాం. ఓకే, బై ఫర్ నౌ గైస్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, స్టిల్ దెన్ స్టే ట్యూన్ టు Vedanta Telangana 9-10-10. This is Gayatri Patel, your favorite master teacher.